హలో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ మ్యాన్. సో ఈరోజైతే ఈ పిస్తా గ్రీన్ కలర్ శారీని మనం డ్రెస్గా ఫ్రాక్గా కన్వర్ట్ చేసేద్దాము రండి. నేనైతే చాలా సింపుల్గా చెప్పడానికైతే ట్రై చేస్తాను. ఈ శారీ వచ్చేసి జార్జెట్ శారీ అండి. మీషోలో ఆర్డర్ పెట్టాను. మనకి కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ పడిందనమాట. దీనికోసం క్రేప్ లైనింగ్ 3 మీటర్స్ తీసుకొచ్చుకున్నాను. అండ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకొచ్చుకున్నాను. సో ఈ డ్రెస్ సైజ్ వచ్చేసి 36 అన్నమాట. సో మీలో ఎవరైనా 36 సైజ్ వాళ్ళు ఉంటే ఈజీగా ఈ మెజర్మెంట్స్ని ఫాలో అయిపోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. బాడీ పార్ట్ అనేది నేను ఈజీగా లాగిచ్చేస్తాను. అంత స్పెషాలిటీ ఏం లేదు, నార్మల్గానే కుట్టేస్తానమాట, కట్ చేసేస్తానమాట. సో ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, ఇది ఫుల్ షోల్డర్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. దాని తర్వాత షోల్డర్ విడ్త్ ఉంది కదా, అది 3.5 ఇంచెస్ పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం షోల్డర్ అనేది బ్రాడ్గా పెట్టాలనుకుంటున్నాను, హై నెక్ టైపు. సో షోల్డర్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ 6 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకొని దాన్ని క్లోజ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని కార్నర్లో ఒక 1/2 ఇంచ్కి ఒక చిన్న మార్కింగ్ అయితే చేసేసుకొని, అండ్ ఈ లైన్లో కరెక్ట్గా 1/2కి ఒక మార్కింగ్ చేసేసుకొని అప్పర్ బస్ట్ ఎంత ఉందో దాన్ని బట్టి ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అప్పర్ బస్ట్ వచ్చేసి 34.5, అప్పర్ బస్ట్ వచ్చేసి 35 అనమాట. సో 35ని 4 భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన నెంబర్కి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ యాడ్ చేసి అప్పర్ బస్ట్ అనేది మనం ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో నేను దగ్గరగా అప్పర్ బస్ట్ వచ్చేసి 10.5 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. సో చూడండి, కరెక్ట్గా 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకుంటున్నాను. దానికి ఒక 1.5 ఇంచ్ మార్జిన్ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ సర్కిల్ అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నానండి. సో ఫస్ట్ 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని స్క్వేర్ లాగా గీసేసుకొని, అంటే స్క్వేర్ నెక్ గీసేసుకొని దాని తర్వాత మనకి ఎంత బ్రాడ్ కావాలి అనేది డిసైడ్ అయ్యి మనం రౌండ్ నెక్ అనేది గీసుకోవాలి. సో ఇక్కడ చూడండి, నేను షోల్డర్ కొంచెం బ్రాడ్ ఇచ్చాను కదా, షోల్డర్ దగ్గర నుంచి నెక్ అనేది కొంచెం వెడల్పుగా చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా వెడల్పుగా బ్రాడ్ వచ్చేలాగా రౌండ్ అయితే గీసేసుకుంటున్నాను. ఇప్పుడు వేస్ట్ అనేది మార్కింగ్ చేసుకుందాము. వేస్ట్ దగ్గర కరెక్ట్గా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని దాని తర్వాత ఒక 2 ఇంచెస్కి మళ్ళీ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అంటే మనకి బస్ట్ అనేది 36 కదా, సో 36 ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఒకవేళ 36 కంటే తక్కువ వస్తే 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటాను అనమాట. వేస్ట్ దగ్గర స్టార్టింగ్లో మార్కింగ్ చేశాను కదా, అది. సో ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత వేస్ట్ వచ్చేసి మనకి 34 ఇంచెస్ అనమాట. సో 34.5 ఇంచెస్ అనమాట. దాన్ని 4 భాగాలుగా డివైడ్ చేసి వచ్చిన నెంబర్కి ఒక 4 ఇంచెస్ మళ్ళీ యాడ్ చేసి మార్కింగ్ చేసుకొని దానికి మళ్ళీ ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ మార్జిన్ కోసం పెట్టుకోవాలి. సో ఇప్పుడు మార్జిన్స్ అనేవి కలుపుకుంటున్నానండి. కట్ చేసుకోవడానికి మార్జిన్స్ అనేవి కలుపుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వేస్ట్ దగ్గర క్రాస్ తీస్తున్నాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో క్రాస్ అనేది తీస్తున్నాను ఈ విధంగా స్ట్రైట్గా. అండ్ ఇప్పుడు అపెక్స్ పాయింట్ని మనం మార్కింగ్ అనేది చేసుకుందాము. నేను షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 9.5 ఇంచెస్కి ఈ విధంగా పెట్టి అండ్ కరెక్ట్గా 9.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని అది కరెక్ట్గా 4 ఇంచెస్ ఉందా లేదా అని చూసుకుంటున్నాను. ఎందుకంటే మనం కింద 4 ఇంచెస్ కదా మార్కింగ్ చేసుకుంది, సో ఇది కూడా 4 ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకొని, ఒకవేళ లేకపోతే 4 ఇంచెస్కి మనం మూవ్ చేసుకొని మార్క్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేస్ట్ దగ్గర నుంచి అండ్ అపెక్స్ పాయింట్ అండ్ దాని తర్వాత ఆర్మ్ హోల్ మొత్తం ఈ పాయింట్స్ అన్నిటిని కలిపేసేసుకోవాలి. సో ఇక్కడ మనకి బస్ట్ అనేది రెడీ అయిపోతుంది.
దాని పక్కనే ఇంకొక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా, దాన్ని కూడా అపెక్స్ పాయింట్లోకి మనం కలిపేసేసుకోవాలన్నమాట. ఇంతటితో ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది, బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం వేస్ట్, మార్జిన్, ఆర్మ్ హోల్ ఈ చుట్టుపక్కల మనం కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు వేర్ చేసుకొని, దాని తర్వాత బ్యాక్ పార్ట్ నెక్ కూడా డ్రా చేసుకొని ఫ్రంట్ పార్ట్ వేరుగా బ్యాక్ పార్ట్ వేరుగా మనం కట్ చేసుకోవాలన్నమాట. ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ హోల్లో డీప్ తీయడం మర్చిపోవద్దు, కంపల్సరీగా తీయాలి, లేదంటే మనకి ఫోల్డింగ్స్ వచ్చేస్తాయి ఆర్మ్ హోల్ దగ్గర. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ నెక్ వచ్చేసి, నెక్ డీప్ వచ్చేసి నేను 8 ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా 8 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని దెన్ మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం డ్రా చేసేసుకోవచ్చు. నేనైతే డైమండ్ షేప్లో అయితే గీస్తున్నాను అనమాట. లైట్గా డైమండ్ షేప్ వస్తుంది నెక్ డ్రా చేసేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ టక్స్ కోసం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి. 4 ఇంచెస్కి అడ్డంగా, 4 ఇంచెస్కి నిలువుగా టక్స్ కోసం మనం మార్కింగ్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత క్యాన్వాస్ పేపరు అండ్ హ్యాండ్స్ కూడా కట్ చేసేసుకున్నాను. అలాగే లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకున్నాను. నిజంగా అండి ఈ విషయం చెప్పాలి, శారీ అయితే భలే సతాయించేసింది నన్ను. శారీ అసలు కట్ చేయడానికి కూడా వల్ల అవ్వలేదన్నమాట, భలే జరిగిపోతుంది. అసలు ఎట్లా అంటే చాలా ఫాలిన్ క్లాత్ అనమాట ఇది, ఏం చేయకుండా కూడా జరిగిపోతుంది అనమాట. సో అలా ఉన్నప్పుడు కట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఇంకా కుట్టడానికి అయితే ఇంకా టేబుల్ లేదు కాబట్టి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట. దానికి కూడా చాలా చిరాకు అనిపించేసింది నాకు. సో బాడీ పార్ట్కి అండ్ హ్యాండ్స్కి మెయిన్ క్లాత్ని తీసి పెట్టేయంగా నాకు రిమైనింగ్ క్లాత్ వచ్చేసి 4 మీటర్స్ మిగిలిందనమాట. ఈ 4 మీటర్స్ క్లాత్ని నేను డౌన్ పార్ట్ కోసం యూజ్ చేయబోతున్నాను. ఈ డౌన్ పార్ట్ అనేది కొంచెం క్లమ్జీ ఉంటుందండి, ఎందుకంటే నేను షూట్ చేయడమే అలా తిక్కమక్కగా షూట్ చేశాను. నేను వీలైనంత ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే విజువల్స్లో మీకు లేదనమాట నేను ఏ విధంగా కట్ చేశాను, ఏ విధంగా చేశాను అని. అట్లీస్ట్ నేను ఓవరాల్గా అయినా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను సేమ్ డ్రెస్ దీని తర్వాత సేమ్ మోడల్ సేమ్ ప్యాటర్న్ కుట్టాను అనమాట, అది మాత్రం పూర్తిగా షూట్ చేశాను. సో ఈ వీడియోలో మీరు అర్థం చేసుకోలేకపోతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను రిమైనింగ్ క్లాత్ని నార్మల్గా మనం అంబ్రిల్లా కటింగ్కి ఏ విధంగా ఫోల్డ్ చేస్తామో కోన్ టైప్లో అదే విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. అండ్ వేస్ట్ లెంత్ అంబ్రిల్లా కటింగ్కి ఏ విధంగా కట్ చేస్తామో అదే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. వేస్ట్ వచ్చేసి కరెక్ట్గా 9 ఇంచెస్కి ఈ విధంగా అడ్డంగా పెట్టి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అండ్ లెంత్ వచ్చేసి ఈ క్లాత్ నాకు ఎంత లెంత్ వస్తుందో అంత లెంత్ పెట్టేసుకున్నాను అనమాట. నాకు రిక్వైర్మెంట్ ఆ కస్టమర్కి ఎంత కావాలో అంత చూసుకోలేదు నేను, చూసుకున్నాను. కాకపోతే మనం లాస్ట్లో అన్ఈవెన్గా వస్తుంది అనమాట మనకి, అది కట్ చేసుకోవడానికి మనకి క్లాత్ ఉండాలి కాబట్టి లెంత్ నేను శారీ ఎంత వచ్చిందో అంత పెట్టేస్తున్నాను అనమాట. తర్వాత మనం మార్కింగ్ చేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ ఇది కట్ చేయకముందే నేను శారీలో కొంచెం క్లాత్ తీసి, కొంచెం క్లాత్ అంటే ఒక 2 మీటర్స్ ఆఫ్ క్లాత్ తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట. 2 మీటర్స్ క్లాత్ పక్కన పెట్టుకున్నాను, ఇంకొక 2.5 మీటర్ మిగిలిందనమాట. ఆ 2.5 మీటరే ఇది ఇక్కడ అంబ్రిల్లా క్లాత్ కట్ చేశాను కదా, అది నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. బాడీ పార్ట్ అండ్ హ్యాండ్స్ కట్ చేయంగా మనకి రిమైనింగ్ క్లాత్ 4.5 మీటర్ మిగిలిందనమాట. అందులో 2 మీటర్స్ పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ 2.5 మీటర్ వచ్చేసి అంబ్రిల్లా కటింగ్కి, ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మీరు ఆ అంబ్రిల్లా కటింగ్కి యూజ్ చేశానమాట. ఇక్కడ వరకు అర్థమైందని అనుకుంటున్నానండి. సో దాని తర్వాత నేను స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎస్పెషల్లీ డౌన్ పార్ట్ గురించి చెప్తాను అని చెప్పేసి. సో బాడీ పార్ట్ అయితే మొత్తం రెడీ చేసి పెట్టేసేసుకున్నానండి. అన్ని వీడియోస్లో చెప్తున్నాను ఈ ప్రాసెస్ అనేది, సో ఈ వీడియోలో స్కిప్ చేశాను, ఏమనుకోవద్దు. బాడీ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్నాను, హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎంత ఉంది అండ్ వేస్ట్ ఎంత ఉంది నేను మెజర్ చేసుకొని ఇంకొకసారి మార్కింగ్ అయితే చేసుకొని దాని మీదనే స్టిచ్ వేసేసుకుంటాను అనమాట. అంటే బాడీ పార్ట్ని రెడీ చేసి పెట్టుకోవాలి, అది కూడా సగం వరకే స్టిచ్ చేసుకోవాలి, వేస్ట్ సగం వరకే, ఎందుకంటే డౌన్ పార్ట్ కుట్టడానికి కొంచెం ఈజీగా ఉండడానికి. ఓకే,
సో ఇక్కడ చూడండి బాడీ పార్ట్కి డౌన్ పార్ట్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. డౌన్ పార్ట్ వచ్చేసి అంబ్రిల్లా కటింగ్ ఇచ్చి కట్ చేసాం కదా, ఆ డౌన్ పార్ట్ని వచ్చి నేను బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నాను అనమాట. మనం డౌన్ పార్ట్ అనేది 2 భాగాలుగా చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి, బ్యాక్ పార్ట్కి ఒకటి. అండ్ ఒక పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్కి కూడా మనం అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. సో అలా జాయిన్ చేయడం అయిపోయిన తర్వాత నేను ఫ్రాక్ని తీసుకొని వెళ్ళి ఒక విండోకి హ్యాంగ్ చేస్తాను. హ్యాంగ్ చేసి నాకు క్రాస్గా డౌన్ పార్ట్ మీరు గమనించారు కదా, ఆల్రెడీ థంబ్నెయిల్లో క్రాస్గా కటింగ్ వచ్చింది. సో మనకి ఏ విధంగా ఎంత క్రాస్ కావాలి అని చెప్పేసి మనం విండోకి హ్యాంగ్ చేసి క్రాస్గా కట్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో, అంటే మీకు ఎంత లెంత్లో కావాలో అంతకంటే హాఫ్కి. ఓకే, ఇప్పుడు చూడండి నేను 2 అటాచ్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను. ఈ సెకండ్ లేయర్, లాస్ట్ లేయర్ ఉంది కదా, అది జాయిన్ చేయకముందు నేను ఆల్రెడీ విండోకి హ్యాంగ్ చేసి చూడండి క్రాస్గా కట్ చేసిన తర్వాత రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, 2 మీటర్స్ ఆఫ్ క్లాత్, దాన్ని మళ్ళీ ప్లీట్స్ పెట్టి కుట్టాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నానండి. సెకండ్ లేయర్ జాయిన్ చేయకముందే ఆల్రెడీ నేను ఫ్రాక్ని హ్యాంగ్ చేసి క్రాస్గా కట్ చేసుకున్నాను. దాని తర్వాత 2 మీటర్స్ ఆఫ్ క్లాత్ని మనం ఫ్రంట్ పార్ట్కి ఒకసారి, బ్యాక్ పార్ట్కి ఒకసారి ప్లీట్స్ పెట్టి కుట్టేసేసుకోవాలన్నమాట. కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ విండోకి హ్యాంగ్ చేసి అన్ఈవెన్గా వచ్చిన క్లాత్ని నేను స్ట్రైట్గా కట్ చేసేస్తున్నాను అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. నేనైతే టేప్ని యూజ్ చేసి ఈ విధంగా స్ట్రైట్గా అంటించేసేసి మెజర్ చేసుకుంటున్నాను, ఎంత వరకు కావాలి ఏంటి అని చెప్పేసి. అలా మెజర్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసేసుకొని అన్ఈవెన్ పార్ట్స్ అన్నీ తీసేస్తాను, స్ట్రైట్గా ఈవెన్గా వచ్చేటట్టు చేస్తాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత మనం ఎడ్జెస్ అనేటివి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుందండి. ఈ ఫ్రాక్ నేను వేసుకొని మీకు చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మెజర్మెంట్స్ చాలా తేడా ఉండే, ప్లస్ ఈ క్లాత్ కూడా ఫాలెన్ క్లాత్ అని చెప్పినా కదా, సో నా ఒంటి మీద ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా లేదన్నమాట, అందుకని వేసుకోలేకపోయాను. కాకపోతే థంబ్నెయిల్కి కంపల్సరీగా ఫోటో కావాలి కదా అని చెప్పేసి ఈ విధంగా ఫొటోస్ అయితే దిగినాను అన్నమాట. సో ఇందులోనే చూడండి, మీరు కింద లేయర్ గమనించండి, క్రాస్గా వచ్చింది. యాక్చువల్లీ ఈ క్లాత్ కాబట్టి మిక్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట ఆ ప్లీట్స్ అనేటివి. వేరే క్లాత్ అయి ఉంటే మంచిగా వచ్చి ఉండేది. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోని చూడండి మీరు, దాంట్లో అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రాక్ అయితే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్ అండి. నేను చెప్పినంత వరకు బాగానే చెప్పానని అనుకుంటున్నాను. నాకు తెలిసి చాలామందికి అర్థం అయ్యి ఉండకపోవచ్చు, ఐఎమ్ సో సారీ. నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతటి వరకు బాయ్ బాయ్.